సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి చెందింది. బ్రెయిన్ డెడ్ అన్నట్టుగా వైద్యులు నిర్ధారించారు. మధ్యాహ్నం 3:22 మృతి చెందినట్టుగా ప్రకటించారు. మద్యం మత్తులో ప్రియాంకను కారుతో ఢీకొట్టారు నిందితులు. ఈ నెల 3వ తేదీ రాత్రి మద్యం మత్తులో ర్యాష్గా కారు నడిపారు. సూరావరపు దస్వంత్ ఆండ్రూ జోసెఫ్ ప్రియాంక స్కూటీని 3 సార్లు ఢీకొట్టారు. ప్రియాంక తలపై నుంచి కారు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను రాజమండ్రిలోని ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో వెంటిలేటర్పై అత్యవసర వైద్య చికిత్స అందించారు డాక్టర్స్. అప్పటికే ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయిందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. సూరారపు దస్వంత్ ఆండ్రూ జోసెఫ్ ఈ నెల 3వ తేదీ రాత్రి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్కు సినిమా చూసేందుకు కారులో వెళ్లారు. అప్పటికే పీకల దాకా మద్యం తాగారు. తూగుతూ వచ్చిన ఈ ఇద్దరిని మాల్ సిబ్బంది అడ్డుకున్నారు. బ్రీత్ ఎనలైజర్తో పరిశీలిస్తున్న మాల్ స్టాఫ్పై దస్వంత్ జోసెఫ్ దురుసుగా ప్రవర్తించారు. ఇద్దరు ఫుల్గా మద్యం తాగినట్టుగా నిర్ధారణ కావడంతో థియేటర్లోకి అనుమతించలేదు స్టాఫ్. దీంతో ఇద్దరు కోపంతో వెనుదిరిగారు. కారును తీసి ర్యాష్గా డ్రైవ్ చేశారు. కారు ప్రసాదాదిత్య మాల్ గేటు దాటుతున్న సమయంలోనే ప్రియాంక ఆమె ఫ్రెండ్ స్కూటీపై వెళుతున్నారు. ముందున్న స్కూటీని దస్వంత్ జోసెఫ్ కారుతో 3 సార్లు ఢీకొట్టారు. దాంతో ప్రియాంక కింద పడిపోయింది. మాల్ సిబ్బంది గట్టిగా కేకలేస్తూ యువకులను అడ్డుకునే యత్నం చేశారు. కానీ యువకులు కారును అలాగే ముందుకు పోనిచ్చి తప్పించుకున్నారు. ప్రియాంక తలపై నుంచి కారు వెళ్లిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ఇప్పటికే నిందితులు సూరారపు దస్వంత్ ఆండ్రూ జోసెఫ్కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రియాంక తండ్రి వెంకటేష్ ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ తక్కువ తీవ్రతతో ఉన్నాయని, కఠిన శిక్ష పడేలా మరింత తీవ్రమైన సెక్షన్స్ నమోదు చేయాలని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ. హిట్ అండ్ రన్తో పాటు క్రూయల్ యాక్ట్గా భావించి కేసులో సెక్షన్స్ మార్చామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి చెందింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతం అయితే మృత్యువుతో పోరాడి ప్రియాంక ఓడిపోయింది. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా పోలీసులు డిక్లేర్ చేశారు. ఏంటి తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది? అంటే అవయవదానం చేసేందుకు సిద్ధపడుతున్నారా? అసలు హాస్పిటల్ వద్ద ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? ప్రయత్నించారు. సో కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అవకాశం ఉన్నా కూడా తమ కూతుర్ని బ్రతికించాలంటూ కూడా వారు వేడుకున్నారు. కానీ దురదృష్టం ఆమె చెందింది. రాజమండ్రి మహేంద్రలో కారుతో ఢీకొన్న ఘటన తీవ్రంగా గాయపడ్డారు డాక్టర్ ప్రియాంక. ఆమె దాదాపు 7 రోజులుగా మృత్యువుతో పోరాడింది, కానీ తుది శ్వాస విడిచింది. ప్రియాంక మృతితో ఇటు కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఇటు తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్నారు కుటుంబ సభ్యులు కూడా. మృతదేహాన్ని స్వగ్రామమైన ఐజ మండలం ఎక్లాస్పురం గ్రామానికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆమె మృతదేహం మాత్రం కిమ్స్ హాస్పిటల్లోని పోస్ట్ మార్టం ఫ్రీజర్ లో ఉంది. డెడ్ బాడీ ఇక్కడ నుంచి ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత స్వస్థలానికి తరలించనున్నారు కుటుంబ సభ్యులు. ఎక్లాస్పురంలోని ప్రియాంక అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం మృతురాలి తండ్రి కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు అక్కడ. సో అక్కడ ప్రియాంక తల్లి కూడా ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమె అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సో తండ్రి వచ్చిన తర్వాత మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్తారు. ఈ రోజు నైట్ కల్లా అతను హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు అక్కడ ఏపీలో. అక్కడ నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా కొనసాగుతాయి. ఈ ఘటన పైన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విషయానికి వస్తే తమ కుటుంబానికి న్యాయం చేయాలని కూడా ఇటు కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తండ్రి కూడా స్వయాన. సో నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, అలాగే ఈ హత్య కేసుగా నమోదు చేసి ఇది దర్యాప్తు చేయాలనేది కుటుంబ సభ్యుల ఆవేదనగా వ్యక్తం. సో మృతురాలి ఇటు కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. ఎందుకంటే వారి కుటుంబంలో ఈమె మొదటిగా ఆమె డాక్టర్, తర్వాత అతనికి ప్రియాంక కుటుంబంలో ఆమెకి 2 సిస్టర్స్ ఉన్నారు. సో ఈమె ఎంత ధైర్యవంతురాలు, కానీ ఈమెనే కోల్పోవడం అనేది తండ్రి జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ప్రస్తుతం ఆమె షాక్ లోనే ఉంది. సో ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్ ఉంది. కిరణ్, ఎన్టీవీతో ప్రియాంక తండ్రి వెంకటేష్ మాట్లాడుతూ మాకు న్యాయం జరగాలి అంటే నిందితులకు
పెట్టినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవంత సీరియస్గా లేవు అని ఆయన ఎన్టీవీతో మాట్లాడారు. ఏంటి నిజంగానే ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ఏవి కూడా వాళ్ళకు పనిషబుల్ కాదా, నాన్ బెయిలబుల్ కాదా? వాస్తవాన్ని పరిశీలిస్తే ఈ సెక్షన్స్ అంటే ఎంటైర్ ఎపిసోడ్ అంతటి కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసినప్పుడు కూడా అంటే ఇది కావాలనే ఉద్దేశంతోనే నిందితులు ఆమెను కారుతో ఢీ కొట్టారు కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ అంతా తర్వాత అక్కడ ఉన్న విట్నెస్ ను కూడా పోలీసులు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ఆ సినిమా థియేటర్ లో మొదట వీరితో వాగ్వాదం దిగారు ఇద్దరు నిందితులు కూడా. ఆ తర్వాత ఇది హత్య కేసుగా టర్న్ అయింది. ఎందుకంటే కావాలనే ఉద్దేశంతో అంటే క్రిమినల్ చర్యలు ఉన్నాయి కాబట్టి ఇందులో ఇది పక్కగా క్రిమినల్ కేసులు వస్తాయి కాబట్టి హత్య కేసుగా నమోదవుతుంది కాబట్టి నాన్ బెయిలబుల్ సంబంధించిన సెక్షన్స్ కాబట్టి రేప్ చేయాలి, సెక్షన్స్ కూడా జోడించాలని చెప్పి కుటుంబ సభ్యులు వారు డిమాండ్ చేసిన క్రమంలో ఏపీకి సంబంధించిన పోలీసులు కూడా అక్కడ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు కూడా సెక్షన్స్ ఆల్టర్ చేశాము, తర్వాత పూర్తి స్థాయి కూడా దర్యాప్తు చేశాము. ఇది ఉద్దేశపూర్వకంగానే కావాలనే క్రిమినల్ పాల్పడ్డారు, క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారు, కారుతో ఢీ కొట్టారు, ఇది ఊహించిన ఘటనే, వారు కావాలనే ఈ దారుణం గోలుగొట్టారని చెప్పి పోలీసులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అక్కడ లోన ఆగస్టు ఈ నెల 3వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ లో మొదట ఏం జరిగింది, తర్వాత ఎందుకు వీరు ఆ కారుతో ఢీ కొట్టాల్సి వచ్చిందని చెప్పి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రియాంకతో పాటు ఆ రోజు ఉమేష్ కూడా ఉన్నాడు. ఉమేష్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారింది కేసులో. ఉమేష్ కూడా కావాలనే ఉద్దేశంతోనే మొదట మాతో వాగ్వాదం దిగారు. దిగిన తర్వాత మేము బయటకు వచ్చిన క్రమంలో వెనుక నుంచి కారుతో ఢీ కొట్టారని అతని స్టేట్మెంట్. సో ఆ రోజు మేనేజ్మెంట్ అంటే సినిమా థియేటర్ సంబంధించిన మేనేజ్మెంట్ విట్నెస్ రిపోర్ట్ తీసుకున్నారు. వారు కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. వీరు మధ్యలో ఉన్నారు, వీరు డ్రగ్స్ తీసుకొని ఉన్నారేమో, అందులో వీరు ఫస్ట్ ప్రియాంక వారితో గొడవ పడ్డారు. ఆ తర్వాత మేము సర్ది చెప్పే ప్రయత్నం చేశాము, మాతో కూడా గొడవ దిగారు. ఆ తర్వాత వీళ్ళు బయటికి రావడం జరిగింది, కారుతో ఢీ కొట్టారనేది చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఉన్నారు. తర్వాత సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా పోలీసులు రికవర్ చేశారు. సో పోలీసులు అయితే మాత్రం ఇందులో క్రిమినల్ చర్యలు కూడా పరిశీలించారు. తర్వాత సీసీ ఫుటేజ్ కూడా చాలా ఉద్దేశపూర్వకంగానే ఢీ కొట్టారు కాబట్టి హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు.